తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ వంటకాల ఘుమఘుమలు, తెలంగాణ త్యాగాల చరిత్రను గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రజాపాలన ముగింపు సంబరాలకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఈ ఏడాది సంబరం 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా అంబరాన్ని అంటేలా డిజైన్ చేసింది ప్రభుత్వం. నల్లగొండ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 5 ఎస్పీలు, 10 మంది అడిషనల్ ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 75 మంది సీఐలు, 170 మంది ఎస్ఐలు, మొత్తం 2500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా ఇప్పటికే మంత్రులు ఏర్పాట్లను పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. ఓకే శాలిని, మరికొన్ని గంటల్లో అయితే నల్లగొండకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు దగ్గర అధికారులు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగానైతే భారీ ఎత్తున అయితే నల్గొండ జిల్లాలో అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి నేరుగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకి అయితే చేరుకుంటారు. ఇక్కడ ఏదైతే పల్లెన్ ప్రాజెక్టుతో పాటు ఇక్కడ బ్రాహ్మణ వెల్లంల కెనాల్ ను కూడా ప్రారంభిస్తారు. ఇక్కడ నుండి నేరుగానైతే దామరచెర్లకు వెళ్ళనున్నారు. అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ అయితే 800 మెగా యూనిట్ల ప్రాజెక్ట్ ను అయితే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే కొమ్మరెడ్డి వెంకరెడ్డి దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ వెల్లంల సంబంధించినటువంటి దీన్ని కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి ప్రస్తుతం అయితే మన దగ్గర అయితే వేముల వీరేశం గారు ఇప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మొత్తం కూడా పూర్తి చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు దగ్గర సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పరిశీలించారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. సీఎం వస్తున్నటువంటి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం గారు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 2:15 ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసి లెఫ్ట్ రైట్ కెనాల్ సంబంధించి ఇక్కడి నుంచి నేరుగా మిర్యాలగూడెం పోయి అక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ ను ఒక సెక్షన్ ను ఓపెన్ చేసేసి జాతికి అంకితం చేసి అంచి నల్గొండ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్, తర్వాత అనేక ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఓపెనింగ్, తర్వాత ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ లో హాజరు కాబోతారు. నగరికల్ నియోజకవర్గ ప్రజల కళల ప్రాజెక్టు ఈ రోజుతో అయితే నెరవేరుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇది నగరికల్ నియోజకవర్గ ప్రజల కళల ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కళల ప్రాజెక్టు 17 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు కోసం నియరెస్ట్ 17-18 సంవత్సరాల నుంచి తన ఆరాటం, తన పోరాటం, తన శ్వాస ధ్యాస అంతా కూడా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా చిట్యాల, నార్కడిపల్లి, కట్టంగూరు, అటు మునుగోడు, నల్గొండ, శాలిగౌరర్ మండలంలో 2-3 గ్రామాలకు డ్రై ఏరియాగా ఉన్నాయి, నీళ్లు లేవు. ఈ ప్రాంతానికి నీళ్లు అందియటమే నా ఏకైక లక్ష్యం, నా జీవిత ఆశయం అని చెప్పేసి పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాజెక్టు తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత మేరకు పనులు ప్రారంభించి పురోగతి సాధించిన గడిచిన 10 సంవత్సరాల్లో
తను నల్గొండ ఎమ్మెల్యేగా నేను ఎక్కడికల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ దీని పని సజావుగా సాగలేదు. తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో అన్న ఎంపీ ఉండి అనేక సార్లు రాస్తారోకలు చేస్తానని చెప్పేసి ప్రకటించిన నామమాత్రంగా పాత నిధులు 10-20 కోట్లు ఇచ్చిరు తప్ప, పాత బిల్లులు ఇచ్చిరు తప్ప దీనికి ₹1 ఇచ్చినటువంటి దాఖలు లేవు. తను మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి అనేక సందర్భాల్లో రివ్యూలు పెట్టించి చేసి దీని అంతా సాధించడం అనేటువంటిది మా మంత్రి గారి యొక్క ఘనతగా నేను భావిస్తాను. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి భారీ ఎత్తున సభ కూడా నిర్వహిస్తున్నారు. ఎంత మందితో నిర్వహిస్తున్నారు ఈ సభ? దాదాపు వేలాది మంది, అంటే నియరెస్ట్ 1,00,000 మంది వరకు సభకు రావచ్చు. అక్కడ గ్రౌండ్ లో పట్టకుంటే రోడ్ల మీద కూడా ప్రజలు ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. మా నియోజకవర్గం నుంచి 30,000 మంది, నల్గొండ నుంచి 50,000, మిర్యాలగూడ 20,000, ఇంకా మిగతా 1,00,000 దాటుద్ది అనేటువంటిది మాకు నచ్చ. రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ లీడర్స్ కూడా ముందస్తు అరెస్ట్ చేశారు. నియంత్రిత పాలన సాగుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎవరిని అరెస్ట్ చేయలే, వాళ్ళే అరెస్ట్ చేయించుకోరు. మమ్మల్ని ఇది ఉంటే పొలుపులుగా అది ఇది మాట్లాడినాం, జనం రోడ్ల మీదకి వస్తుంటే ఏమని అంటారేమో, మమ్మల్ని తీసుకుని స్టేషన్ వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినటువంటి సందర్భంలో భారీ ఎత్తున సభ అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 1,00,000 మందితో అయితే ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పేసి ఏదైతే ముందుగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ కి వెళ్తారు, అక్కడ ప్రారంభించిన తర్వాతకి నల్గొండకు వచ్చి నల్గొండల మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం ఏదైతే రాజు ప్రాంగణంలో నిర్వహించే భారీ బహిరంగ సభకైతే సీఎం హాజరవుతారని చెప్పేసి ఎమ్మెల్యే వేముల వీరేశం గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్ తో పరమేశ్, 6 టీవీ.